వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీలో ఉన్న కాశీ విశ్వేశ్వర శివాలయం పునర్నిర్మాణానికి స్థానిక దాతలు ముందుకొస్తున్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయంగా బోయినపల్లి నివాసి గాంధీనగర్ జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ మాజీ చైర్మన్ మాధవరెడ్డి 11,000 విరాళాన్ని అందజేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీలో గల కాశీ విశ్వేశ్వర శివాలయం పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బోయినపల్లి నివాసి గాంధీనగర్ జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ మాజీ చైర్మన్ మాధవరెడ్డి ఆలయ నిర్మాణానికి 11,000 రూపాయల నగదు విరాళాన్ని అందజేశారు. అంతేకాకుండా నిర్మాణ పనులకు అవసరమైన సిమెంట్ బస్తాలను కూడా విరాళంగా అందిస్తానని హామీ ఇచ్చారు. మాధవరెడ్డి గతంలో కూడా ఆలయ నిర్మాణ ప్రారంభ దశలో సిమెంట్ బ్యాగులు డొనేట్ చేసినట్లు కాలనీ సభ్యులు తెలిపారు. ఇదే కాకుండా ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ కమిటీ హాల్ అభివృద్ధికి సుమారు 2 లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రిక్ వైర్లు, లైట్లు, ఫ్యాన్లు వంటి సామాగ్రిని కూడా విరాళంగా అందించినట్లు గుర్తు చేశారు. ఇలాంటి సహృదయ సేవాభావం కలిగిన మహానుభావుడైన మాధవరెడ్డికి కాలనీ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు, టెంపుల్ చైర్మన్ సందరి గోవర్ధన్ రెడ్డి, కాలనీ జనరల్ సెక్రటరీ శంకర్, ట్రెజరర్ భరత్, టెంపుల్ జనరల్ సెక్రటరీ శివరామిరెడ్డి, టెంపుల్ ట్రెజరర్ రాము, సిల్వర్ పార్క్ కాలనీ అసోసియేషన్ సభ్యులు అశోక్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన శ్రీ మాధవరెడ్డి అన్నగారు బోయినపల్లి నివాసి, తన చీడిమెట్ల మరియు గాంధీనగర్ ఇండస్ట్రియల్ చైర్మన్గా పనిచేసినటువంటి మాధవరెడ్డి గారు గొప్ప హృదయంతో ఈరోజు మన టెంపుల్ పునర్నిర్మాణానికి తన వంతుగా ఈరోజు 11,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా తను గొప్ప హృదయంతో ఇంతకుముందు ఫస్ట్ టెంపుల్ స్టార్టింగ్ చేసినప్పుడు కూడా మొత్తం సిమెంట్ పంపించడం జరిగింది. ఫస్ట్ తన వంతు సహకారం చేయడం జరిగింది. అలాగే మన కమ్యూనిటీ హాల్కు ఫస్ట్ ఫ్లోర్కు మొత్తం కంప్లీట్గా ఫ్యాన్లు, లైట్లు, వైరింగ్, స్విచ్ బోర్డుల నుండి సుమారు 2 లక్షల రూపాయల వరకు డొనేట్ చేసి మన కాలనీకి సహాయ సహకారాలు అందించిన ఈ గొప్ప మనిషికి మనం ఎంత చెప్పినా తక్కువనే. ఇలా మన కాలనీ వాసి కాకుండా కానీ బోయినపల్లిలో ఉంటూ కూడా మన కాలనీకి వచ్చి మన కాలనీ మీద ప్రేమతో ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అన్నగారికి నిజంగా భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలు వర్ధిల్లాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. అన్నగారికి ఎంత ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు మన కాలనీలో ఎంతమంది ఉన్నారు, అందరూ కూడా ఇలా ముందుకు రావాలంటే రాలేరు. అది భగవంతుడు అతనికి ఇచ్చిన గొప్ప హృదయము. అలాంటి మనకు ఈ యొక్క అదృష్టంగా భావించాలి. ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తున్న అన్నగారు కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఫ్యామిలీతో బాగుండాలని, ఆయుర ఆరోగ్యాలతో, ధనధాన్యాలతో, సిరి సంపదలతో ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి గారు మరియు ఆయన సభ్యులు, కమిటీ సభ్యులందరూ మా ఇంటికి చేసి ఈ నూతన నిర్మాణానికి టెంపుల్ గురించి మన సహాయం కొన్నాం. మరి సహాయం అనలేము, మన బాధ్యత అని నేను ఇవాళ 11,000 రూపాయలు ఇచ్చేసాను. ముందు భవిష్యత్తులో కూడా టెంపుల్కు ఒక వస్తువు రూపకంగా తప్పకుండా సహాయం చేస్తానని నేను మాట ఇస్తున్నాను. ఇది గోవర్ధన్ రెడ్డి గారి విషయం చెప్తే ఆయన ఎప్పుడైతే టేకప్ చేశాడో యాజ్ అ ప్రెసిడెంట్గా ఈ రోజు వరకు కూడా రాత్రి పగలు కష్టపడి కాలనీని అభివృద్ధి గురించి పాటుపడుతున్నాడు. ఐ మస్ట్ బి వెరీ గ్రేట్ఫుల్ మిస్టర్ గోవర్ధన్ రెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.